ఏం చేస్తున్నారు అందరూ? చూడండి ఇది నేను ఎక్కడ తీసుకున్నాను గుర్తులేదు కానీ 30 రూపీస్ అండి. ఇది ఇక్కడ హైదరాబాద్లో కూడా దొరుకుతున్నాయి 35 రూపీస్. బాగుంది కదా, కన్ను కొడుతున్నట్టు. ఎల్లో కలర్ నా ఫేవరెట్ కలర్ అండి, ఎల్లో విత్ బ్లాక్ కలర్. అందుకే కింద కూడా అది బ్లాక్ కలర్ వేసాను, మీరు గమనించారో లేదో. బాగుంది కదా, క్యూట్గా. చూడండి నా లిల్లీ పుట్ సామాన్లు ఇవన్నీ. మొన్నే తీసుకున్నాను నేను ఇవి బయటికి వెళ్ళినప్పుడు. చూడండి ఎంత ముచ్చటగా ఉందో అసలు. నేనైతే ఆ షాప్లో ఇవి పట్టుకొని తిరుగుతూనే ఉన్నానండి. కొన్నానో లేదో కానీ ఆ షాప్ అతను అనుకుంటాడు ఏం అసలు ఏం కొనుక్కుంటుందో ఏమో కానీ తిరుగుతుంది బాగా అని. చూడండి ఎంత బాగుందో, ముద్దుగుందండి. చాలా చిన్నది అస్సలు. నెయ్యి వేసుకొని పెట్టుకుంటే ఉంటుంది, సూపర్ ఉంటుందండి. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు ఖచ్చితంగా ఎక్కడ కొన్నావు అని. నేను అది చెప్పుకోవడానికైనా ఇది ముందు పెట్టాలని అనుకుంటున్నాను. బాగుంది కదా. ఇంక ఇది చూడండి చిన్నది, ఎంత చిన్నదో అసలు, చాలా చిన్నదండి. దీనిపైకి మళ్ళీ మూత కూడా ఇచ్చారు వాళ్ళు, తెలుసా. షాకింగ్ అసలు, ఎంత ముద్దుగుందో కదా అసలు. బాగుంది కదండి. ఇది 15 రూపీస్ అండి, ఇది 20 రూపీస్ సెట్. బాగుంది కదా, 35 రూపీస్కి సెట్ వచ్చిందండి. 2 సెట్స్ తీసుకున్నాను నేను. ఎంత బాగుందో కదా. ఇదైతే 100 రూపీస్ చెప్పాడండి. ఇంకా ముద్దుగా చిన్నగా ఎంత అందంగా ఉంది, ఆ మాత్రం ఉంటుంది అనుకొని తీసుకున్నాను నేనైతే. ఖచ్చితంగా మీకు కనిపిస్తే మాత్రం ఇలాంటివి అస్సలు వదిలిపెట్టకండి, ఎందుకంటే ఇలాంటివి దొరకడం చాలా రేర్ అండి, ఎక్కడ దొరకవు. నేను చాలా షాప్స్లలో తిరిగాను అనమాట. నెయ్యి వేసుకోవడానికి ఇలాంటిది అంటే గంట పెట్టుకోవడానికి ఉండాలి, మూత పెట్టుకోవడానికి ఉండాలన్నమాట. తిరిగి లాస్ట్కి సాధించాను అనమాట. మా హస్బెండ్ కూడా అన్నారు, ఎప్పుడో అనుకున్నట్టున్నావుగా తీసుకోవాలని, దొరికా ఇంకేం పండగ చేసుకో అన్నారు. అవన్నమాట ఇవి. బాగున్నాయి కదా. దీంట్లో వేసి పెట్టుకున్నానండి, చూసుకుంటూ ఉంటాను. వాడతానో లేదో తెలియదు కానీ చూసుకుంటూ ఉంటే అదొక సంతోషం నాకైతే. ఇంకా ఇవ్వండి కప్స్. ఇవి నేను డీమార్ట్లో తీసుకున్నాను అనమాట. ఇవి 2 కప్స్ వచ్చేసి 120, 100 ఆ ప్రైస్లోనే ఉన్నాయండి. ఇది లవ్ యూ, నేను మా హస్బెండ్కి ఇది మా హస్బెండ్ నాకు ఇచ్చారు. ఇది నేను మా హస్బెండ్కి ఇచ్చాను అండి. ఆల్ యూ నీడ్ ఈజ్ లవ్ అండ్ మోర్ కాఫీ అని. ఇది నేను ఇచ్చాను, ఇది మా హస్బెండ్ ఇచ్చారు. బాగుంది కదా. ఇది నేను ఆయన అంటే బెలూన్స్ పట్టుకోండేది ఆయన, తీసుకుంటుండేది నేను. బాగుంది కదా, చమత్కారంగా ఉంది నాకైతే. బాగుంది కదా. ఇదిగో టీ హోమ్స్ అని ఉంది, డీమార్ట్ది. సూపర్ కప్స్ అండి ఇవైతే. వెతుకుతూ ఉంటాను నేను వెళ్ళినప్పుడల్లా. ఏదైనా కొత్తగా ఇలా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వాడుకోవడానికి, ప్రేమగా చూసుకోవడానికి, తాగేటప్పుడు కాఫీ అలా చూసుకొని మరీ తీసుకుంటుంటాను నేను. అదొక హ్యాపీనెస్ అండి నాకు ఎందుకో మరి. ఇదిగోండి ఇవి కూడా నేను డీమార్ట్లో తీసుకున్నాను. బయట టీ అవి అమ్మేటప్పుడు వీటిలో ఇస్తుంటారండి. హైదరాబాద్కి వచ్చాకే నేను తెలుసుకున్నాను వీటిలో ఒక టీ అవి ఇస్తారని. తర్వాత నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఇవి కనిపించాయి. అబ్బా, నా ఆనందానికి ఇంకా అవధులు లేవనుకోండి. 22 రూపీసే. డీమార్ట్లో ప్రైస్ 19 రూపీస్కే వచ్చిందండి. అబ్బా ఎందుకులే, ఇంకా అవి తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసాను నేను మా వారి దగ్గరికి, నాది కావాలంటే కావాలని. బాగున్నాయి కదండి, మట్టి పాత్రలో తాగుతున్నట్టు ఆ పాతకాలం ఆ ఫీలింగే వేరు అసలు. బాగున్నాయి కదా. ఇదిగోండి ఇది కూడా డీమార్ట్లో తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. మా వారు ఆఫీస్కి వెళ్తుంటారు అనమాట. మార్నింగ్ టైం టిఫిన్ ఇంట్లో తినరు, అక్కడే తింటారు ఆఫీస్లో. నేనేం చేసేదాన్ని అంటే దీని నిండా మిల్క్ పోస్తాను. లేకపోతే ఒకవేళ మిల్క్ వాళ్ళకి ఆఫీస్లో అవైలబిలిటీ ఉందంటే దీంట్లో నిమ్మకాయ నీళ్ళు లేకపోతే సబ్జా వాటర్ పోసి పంపిస్తూ ఉండేదాన్ని అనమాట. బాగుంది కదా, చాలా బాగుంది. నాకు ఇది ఎలా నచ్చిందంటే దీనికి ఇది కూడా ఇచ్చారు చూసారా. భలే అనిపించింది నాకైతే, అందుకే తీసుకున్నానేమో అనిపించింది నాకు. మా వారు ఏం తీసుకుంటున్నా ఎందుకది అని అన్నేస్తూ ఉంటారండి. నాకైతే ఎలా అనిపిస్తుందో. తీసుకున్నాక మళ్ళీ వాడేది మాత్రం ఆయనే, తీసుకునేటప్పుడు మాత్రం వద్దంటుంటారు. ఏంటో అందరిలోనూ ఇలానే ఉంటారో ఏమో మరి. బాగుంది కదండి, చిన్నది ఎంత ముద్దుగా ఉంది అసలు, క్యూట్గా ఉంది. కరెక్ట్గా హ్యాండ్ సరిపోయేటట్లు, అందుకే తీసుకున్నానండి. దీని ప్రైస్ ఎంత, 70 రూపీసే ఎంత అండి డీమార్ట్కి వెళ్తే కొన్ని ఖచ్చితంగా తీసుకునే వస్తువులు ఉంటాయండి, ఎందుకంటే అంత రీజనబుల్ ప్రైజెస్ అనిపిస్తాయి నాకైతే. బయట అయితే ఇదే బాటిల్ 250 అట్లా పడుతుందేమో. నిజంగా అసలు ఎంత బాగుందండి, క్వాలిటీ కూడా చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత నీట్గా ఉందో. వాష్ చేయడం కూడా చాలా ఈజీ అండి అసలు. క్యాప్ కూడా చూడండి ఎంత బాగుందో, లోపల అంతా స్టీల్ వచ్చిందనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. బాగా యూజ్ చేస్తున్నారు మా హస్బెండ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి బాటిల్ అండి. అబ్బా
చలికాలం వచ్చింది, ఈ బాటిల్ కావాలి, నేను హాట్ వాటర్ అవి ఎత్తుకెళ్ళాలి. అసలే కోవిడ్ వచ్చింది కదా, ఇంకా నాకు హాట్ వాటర్ కావాలి, నేను హాట్ వాటర్ ఎత్తుకెళ్ళాలి అని అది పనిగా తీసుకున్నారండి. తిరిగి తిరిగి డీమార్ట్ అంతా 500 ఎంత పడింది అనుకుంటానండి. ఇప్పుడు తగ్గిందో మరి అంతే ప్రైస్ తెలీదు. ఇదిగోండి డీ హోమ్స్ కోళ్ళ ఫ్లాస్క్ ఉంది కదా, ఇదిగోండి డీమార్ట్కి అది ఉంటుంది నా సింబల్. పెద్దదే అండి ఇది. 1/2 లీటర్ 1 లీటర్, మరి 1 లీటర్ అనుకుంటా, 1 లీటర్ అంటండి. చూడండి ఎంత ఉందో. ఇది తీసుకున్నారండి. నేనేమో 100 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటే ఈయన మాత్రం 500 అట్లాంటివి తీసుకుంటారండి. చూడండి, మీరే చెప్పండి న్యాయం అసలు. నెక్స్ట్ వచ్చేసి ఇవండి జాడీలు. వీడియోస్ చేస్తుంటే ఎవరో నాకు ఈ జాడీలు భలే నచ్చాయండి. అసలు దారిలో ఎక్కడ కేపీ ఉప్పల దగ్గర అనుకుంటా కదా, ఉప్పల దగ్గర అండి వస్తుంటే దారిలో పెట్టున్నారు వాళ్ళు, రోడ్ సైడ్ అనమాట. ఎంత బాగుందా అండి. దీంట్లో నేను ఉప్పు యూజ్ చేసుకుంటున్నాను. అంటే ఉప్పు అందరు ప్లాస్టిక్ దాంట్లో వాటిలో యూజ్ చేస్తారు కదండి, అట్లా యూజ్ చేయకూడదు అంటారు, లక్ష్మీదేవి అంటారు కదా, జాడీలలోనే వాడాలంటారు. అందుకే నేను అది పనిగా జాడీలు కొనుక్కొచ్చుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో జాడీ. చెట్లు వచ్చి ఇల్లు బాగుంది కదా. ఇవన్నీ నచ్చే తీసుకున్నానండి జాడీ నేను. మీరు కూడా ఉప్పు జాడీలలోనే వాడండి, ప్లాస్టిక్ దాంట్లో వాటిలో వాడకండి. గ్లాస్ దాంట్లో అయినా లేకపోతే ఇట్లా జాడీ దాంట్లో అయినా పెట్టుకుని వాడండి, మంచిది. సరేనా. ఇదిగోండి ఇంకొకటి, ఇది చాలా నచ్చాయండి. ఇవి రెండు కలిపి 500 ఎంత అయ్యిందండి, 500 అనుకుంటా, 500 అండి. వాళ్ళు చెప్పడం రేటు మాత్రం 300 350 అలా చెప్పారు. మనం బేరం ఆడాలండి. ఎక్కడ వాళ్ళు ఎంత రేట్లు చెప్పినా మనం బేరం ఆడుకోవాలి. ఇవి చూడండి డీమార్ట్లో 15 రూపీస్ అండి ఇది ఒకటి. బాగుంది కదా. ఆల్రెడీ 3 తెచ్చుకుంటే ఒకటి మా వారు పగలు కొట్టేశారు, ఇంకా 2 మిగిలినాయి. బాగున్నాయి కదా బుజ్జి బుజ్జిగా. నాకు ఎందుకంటే బుజ్జి సామాన్లు చూస్తే అసలు అదో హ్యాపీనెస్, కొనేసుకుంటాను నేను ఎందుకో మరి. బాగుంది కదా. ఇంకా ఇవిగోండి, ఇవి చూస్తే ఖచ్చితంగా మీరు నవ్వుతారేమో అనుకుంటా నేను, కానీ నవ్వకండి ప్లీజ్. చూడండి, ఇవి మనము ఆన్లైన్లో ఏమైనా ఆర్డర్ పెడితే వస్తుంది, గులాబ్ జామున్ పార్సల్ చేసి పంపుతారు కదా, అవండి. మా వారు అన్నీ పడేస్తుంటే నేను వెళ్ళి ఏరుకొచ్చుకొని మరి కడుక్కొని దాచిపెట్టుకున్నానండి. భలే ఉన్నాయి కదా. మీరు కూడా ఆన్లైన్లో ఏమైనా ఆర్డర్ పెడితే ఇలాంటివి వచ్చినప్పుడు పడేసుకోకండి. ఎంత ముద్దుగా ఉంటుంది అసలు చూసుకోవడానికి, అప్పుడప్పుడు బాగున్నాయి కదా. నేను అందుకే దాచిపెట్టుకున్నాను. చూడండి డాగ్ పప్పీ భలే ఉంది కదా. నేను ఇది ఇకియాకి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. ఇకియాలో ఏవైనా బాగుంటాయండి. కొన్ని ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి కానీ కొన్ని రీజనబుల్ ప్రైజెసే ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఇకియాకి వెళ్తే మాత్రం తీసుకోండి. ఇది 112 రూపీసో 102 రూపీసో అండి, 100 రూపీసే. దీంట్లో ఎంత ఫుడ్ పడుతుందో, ఎంత టిఫిన్ పడుతుందండి. చూడడానికి ఇంత చిన్నగా ఉంది కానీ లోపలైతే ఎంత స్పేస్ ఉందో అసలు. చూడండి ఎంత స్పేస్ ఉందో. నా చెయ్యి పట్టింది, 2 చేతులు పట్టి ఇంకా ఖాళీ ఉంది. ఎంత ఫుడ్ అయినా సరిపోతుందండి దీంట్లో. నాకైతే దీంట్లో ఫుడ్ 2 టైమ్స్కి వస్తుంది. చాలా బాగుంది కదా. నేను ఆఫీస్కి ఒకసారి ఎత్తుకెళ్ళినప్పుడు అడిగినరండి అందరూ, ఎక్కడ కొన్నావు. నేను ఇకియాలో కొన్నానని చెప్పాను. వాళ్ళు కూడా డైలీ తెచ్చుకుంటా అని చెప్పారు. బాగుంది కదా బుజ్జి పప్పి. ఇదిగోండి ఈ ప్లేట్స్, టిఫిన్ కండి ఈ ప్లేట్స్. బాగుంటుంది కదా. మా వారికి చట్నీ ఎక్కువ తినడం అలవాటు అండి, అందుకని ఇక్కడ పెద్దగా ఉండేవి ఏరి కోరి మరీ తీసుకున్నారనమాట. అందుకే తీసుకున్నామండి. బాగున్నాయి కదా. ఇది ఒకటి వచ్చి 70 రూపీస్ పడిందండి, 65. ఇదే ప్లేట్ నేను డీమార్ట్లో చూస్తే ఒకటి 140 170 200 దాకా ఉన్నాయండి. మళ్ళీ పక్కన ఈ చట్నీ వేసుకోవడానికి కూడా లేదు. నార్మల్ ప్లేట్సే అంత ప్రైస్ ఉన్నాయి. ఇలా కాదని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత మొన్న ఒకసారి ఊరికి అట్లా బయటికి వెళ్ళామండి. అక్కడ ఒకటి ఉన్నింది, భారత్ బజార్ అని ఏదో ఉన్నిందండి పక్కన. ఈసారి వెళ్తే వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. అక్కడ అన్ని రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయండి. బాగుంది కదా. 65 రూపీస్ ఎంత పడిందండి ప్లేట్. 2 తీసుకున్నాను. ఎంత బాగుందో అసలు. చట్నీ కూడా సపరేట్గా వచ్చి పెద్దగా, చాలా పెద్దదండి. ఇది చూడడానికి మీకు చిన్నగా ఉన్నట్లుంది, పెద్దది. చట్నీ ఎక్కువ తింటారు మా వారు, అందుకే ఇది తీసుకున్నాను. టిఫిన్ తినడానికి అయితే ఎక్సలెంట్ ప్లేట్స్ అండి ఇవైతే నన్ను అడిగితే మాత్రం. ఇంకా ఇదండి, అబ్బా పడేశాను. ఇది నా చిన్నప్పుడుదండి. నాకు ఊహ తెలిసిన తర్వాత మా అమ్మ తెచ్చింది ఇది, ఇత్తడిది. ఖచ్చితంగా మీకు నచ్చితే మీరు ఇలాంటిది మీ పిల్లలకు కొనివ్వండి, లేదా మీరే తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. బాగుంది కదా ఇత్తడిది. ఇది అప్పుడు ఎంత కొనిందో అమ్మ నాకు తెలియదు, కానీ తీసుకునింది అయితే అమ్మ నా కోసమే తీసుకుంది. అప్పుడు టెంపుల్కి ఒకసారి ఏమో తీసుకెళ్ళాను. ఇత్తడిదండి
దీన్ని ఎక్కడ కడగాల్సి వస్తుందని వాడను నేనైతే మ్యాక్సిమం. బాగుందా, నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమేమి నచ్చాయి, మీకు ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్స్ పెట్టండి, నేను అవి చేసి పెడతాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, నా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. గుడ్ నైట్.